అన్నా సినిమా మ్యాడ్ సినిమా అన్నా A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మ్యాడ్ స్క్వేర్ అన్నా మ్యాడ్ సినిమా బాగుందన్నా కామెడీగా ఉంది సినిమా అన్నా 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 మ్యాడ్ అన్నా మ్యాడు ఏం కామెడీ అన్నా కామెడీ పిచ్చ కామెడీ అన్నా మ్యాడ్ సినిమా అందరు చూసే సినిమా సినిమా రండి అన్నా 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 సినిమా రండి అన్న మ్యాడ్ అన్న మ్యాడు బాగుంది సూపర్ హిట్ అందరు చూసే సినిమా అన్న కామెడీ ఉంటుంది వైజాగ్ బీచ్ లో పిచ్చ కామెడీ ఉంటుంది మళ్ళీ సెకండ్ టాప్ లో అయితే లడ్డు గారి క్యారెక్టర్ బాగుంటుందన్నా అబ్బా బాబా కామెడీ కాదన్న అది అబ్బా బాబా పెళ్లిరా సూపర్ ఉంది కామెడీ బాగుంది చూసే సినిమా అందరు చూడాలండి సినిమా చూడాలి బాగుంది 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 చూడొచ్చునా సినిమా చూడొచ్చు మ్యాడ్ 1 చాప్టర్ 1 ఉంది కదన్నా అది ఎలా అలా ఉంటుందన్న సినిమా సెకండ్ టాప్ కూడా అలా ఉంది సినిమా బాగుంది చూడొచ్చు ఖచ్చితంగా. కానీ మ్యాడ్ 3 రావాలంటే మీరేం చేయాలి? అందరూ సినిమాని ఆడించాలి, ఆదరించాలి, అభిమానించాలి. మీరు ఒక 50 రూపాయలు 20 రూపాయలు 10 రూపాయలు పెట్టి టికెట్లు కొని సినిమా చూడాలి. మీ రేంజ్ తగ్గట్టు సినిమా చూడండి, ఆనందించండి. చూడండి ఆపండి. మీరు ఎవరు నాకు మెంటల్ వచ్చేసి నాకు చూడండి జుట్టు మొత్తం రాలిపోయింది. నవ్వి గోక్కొని గిక్కొని ఎక్కడ గీకుతున్నానా, ఎవరిని గోకుతున్నానా, ఎవరిని నొక్కుతున్నానా నాకే అర్థం అవట్లే. మ్యాడ్ సినిమాలో పాప ఐటమ్ గర్ల్ ఉందబోయా. ఇందులో హీరోయిన్లు లేరు, ఓకే బాధలే. ఇందులో లేడీస్ కూడా తక్కువే, అయినా బాధలే. ఇందులో 4 ఉన్నారు హీరోలు, అయినా బాధలేదు. ఈ సినిమాలో కొన్ని ఫైట్ సీన్లు కూడా తక్కువ, అయినా బాధలే. కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ ఉందబోయా. అబ్బా ఎవడన్నా ఈ సినిమా చూస్తే వాడు ఖచ్చితంగా పిచ్చోడైపోతాడు. ఎవడైనా జీవితంలో నవ్వనోడు ఒక్కసారి ఈ సినిమా చూడండి, వాడు నువ్వి చివరికి చచ్చిపోతాడు అంతే. వాడు బతకడు, ఇంకా చచ్చిపోతాడు అంతే. కాబట్టి ఈ మ్యాడ్ సినిమాను ఒక్కసారి మీరు చూడండి. నేను చెప్తున్నా ఛాలెంజ్ అంతే. మీరు ఎవరైనా 100 రూపాయలు పెట్టో, 1000 రూపాయలు పెట్టో, 1,00,000 రూపాయలు పెట్టో మ్యాడ్ సినిమా టికెట్లు కొని సినిమా బాగాలేదంటే నా దగ్గర రండి, నేను ఇస్తా. మీ డబ్బులు మీకు వెనక్కి నేను ఇస్తాను. రండి నా దగ్గర రండి. ఎందుకంటే ఈ సినిమా కంటెంట్ అలాంటిది. స్వాతిరెడ్డి ఉంటుంది. అబ్బా నా ముద్దు పేరు ఉంది స్వాతిరెడ్డి. నన్ను పట్టుకుంటే నీకు ఉంటుంది పచ్చిమన్న పచ్చ గడ్డనే. అబ్బా భయ్యా ఒక్కసారి స్వాతిరెడ్డిని తాకాలని పట్టుకోవాలని కోరికపోయా నాకు. ఒక్కసారి స్వాతిరెడ్డి స్వాతి నాయుడు ఎవరో ఒకరిని పట్టుకునేస్తా అర్జెంట్గా. నా వల్ల కావట్లే. ఏంది ఆ సినిమా, ఆ డైలాగులు ఏంది, ఆ సినిమా ఏంది, ఆ పాటలు ఏంది, ఆ డ్యాన్సులు, ఆ డైలాగులు. బాబా నేను 500 రూపాయలు పెట్టి కొన్నా టికెట్, నా డబ్బులతో కొన్నా. నాకేం బాధలేదు. సినిమా చూసిన దానికి 500 పోతే పోయింది, టైం వేస్ట్ అయితే అయింది అనుకొని పోయిన దానికి నాకు సాటిస్ఫాక్షన్ అనమాట. ఈ సంవత్సరం అంతా నేను ఏ సినిమా చూడక చాలు. ఈ సంవత్సరానికి తగ్గ సినిమా ఇది మ్యాడ్ మ్యాక్స్. నేను చాలా రోజుల తర్వాత మంచిగా, అంటే నేను చాలా సినిమాలు చూసాను మధ్యలో, ఒక్క సినిమా నచ్చలే అన్న. ఇలా 300 పెట్టి సినిమాకి వచ్చిన 3 గంటలు నవ్వుకొని ఎంజాయ్ చేసిన. అసలు ఆ స్వాతిరెడ్డి సాంగ్, స్వాతిరెడ్డి సాంగ్, మా లడ్డు కానీ పెళ్ళి ఇక పాసుగుడ్డలలో సినిమా ఇది అన్న. నవ్విన, ఎంజాయ్ చేసిన, డాన్స్ చేసిన. నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతిరెడ్డి. అరే అమ్మ ఏం సెక్సీగా ఉందన్న. హీరోయిన్ మాత్రం సూపర్ ఉన్న, ప్రతి సాంగ్ సూపర్ అన్న. ప్రియాంక ఉంటుంది అన్న, అసలు ట్యాక్సీ వాళ్ళ హీరోయిన్ ఏం సెక్సీ ఫిగర్ అన్న. మన అనుదీప్ ఆ డైరెక్టర్ వస్తాడే, నా లవర్ని తీసుకురా లైలా అని వస్తుంది అన్న. అనుదీప్ డైలాగ్ అన్న సూపర్ అన్న. సార్ డైరెక్టర్ సార్ మీరు యాక్టింగ్ చేయండి సార్ ప్లీజ్ సార్. మీ యాక్టింగ్ మీ స్టేటెడ్ ఇట్లా స్టైల్గా అసలు ఆ లుక్ నాకే చాలా బాగా నచ్చింది. అంటే మనం 300 పెట్టిన దానికి న్యాయం ఈ సినిమాలో జరుగుతుంది. నాకే చాలా బాగా నచ్చింది. సితారా ఎంటర్టైన్మెంట్కి హ్యాట్స్ ఆఫ్. మంచి మూవీ. అండ్ డైరెక్టర్ గారు చాలా డైరెక్టర్లు ఎంతెంతో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సినిమాలు తీశారు. కానీ మీరు 1 ఇయర్లా సమ్మర్కి బ్లాక్ బాస్టర్ సినిమా అంటే మన డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ అండ్ దండం పెట్టుకోవచ్చు. ఒకటే ఫ్యామిలీ ఆడియన్స్కి డబల్ మీనింగ్ చేయడం లేదు. ఎంజాయ్ చేసుకోవాలా సమ్మర్లు అంటే 3 సూపర్ హిట్ బ్రో. ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేయొచ్చు వీకెండ్లో. ఈ మూవీ సూపర్ హిట్ బ్లాక్ బ్లాస్టర్ అవుతుంది బ్రో. మ్యాడ్ 2నే బాగుంది. ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేయొచ్చు. 100% ఎక్స్పెక్టేషన్స్ అనేది రీచ్ అయింది. లడ్డు సీన్ తగ్గేదే లేదు. సూపర్ హిట్ మూవీ అంటే లాస్ట్ మూమెంట్ ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. క్లైమాక్స్కి వచ్చే లోపల ఫస్ట్ హాఫ్ కొంచెం అనేది ఇంక్రీజ్ ఉండదు. తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం దుమ్ము దులిపేసేసాడు. మొత్తం బ్లాక్ బాస్టర్ కొట్టేశాడు. సెకండ్ హాఫ్ మొత్తం ఎంజాయ్మెంట్ చేయొచ్చు బ్రో. వీకెండ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ ఉంది, ఫ్రెండ్స్ ఉంది, అన్నీ ఉన్నాయి.
సాంగ్స్ అయితే వేరే లెవెల్. తమన్ అన్న బ్యాక్గ్రౌండ్ కొట్టిండి అంటేనే వేరే లెవెల్ అది ఫస్ట్ సినిమాలకి. సూపర్ హిట్ మూవీ అయితే. ఎలా అనిపించింది సినిమా చూడాలి. సినిమా మొత్తం మీద టోటల్ మీద నవ్వుకోవాలంటే బీపీ షుగర్ ఇంకా కొంతమంది యాదుగస్తులు ఉన్నారు కదా, మీరందరూ వచ్చారు. మీరందరూ వచ్చి ఈ సినిమా చూడండి అన్న, మీ షుగర్ లెవెల్ తగ్గుతుంది, మీ బీపీ లెవెల్ తగ్గుతుంది. ఎందుకంటే నవ్వుకొని చచ్చిపోవాలన్నా. ఇక మా అన్నది పెళ్లి క్యాన్సల్ అయింది, మా రాజేష్ అన్నది పెళ్లి క్యాన్సల్ అయింది. ఆ లడ్డు కాదు పెళ్లి క్యాన్సల్ అయితే అక్కడి నుంచి గోవా పోతే ఇక ఆ పోతే నవ్వుకుంటా మొత్తం కింద పైన నాకు చెమటలు పడ్డాయి, ఆ కుర్చీలు గిట్ట ఇరిగినాయి. ఇంకోటి ఏంటంటే గాయస్, తెలుగు సినిమా ప్రొడ్యూసర్ అన్నలు దయచేసి మ్యాడ్ సినిమా, కోటి సినిమా చూడండి. తక్కువ బడ్జెట్ లో సినిమా ఎలా తీయాలో నేర్చుకోండి. ఎందుకంటే ఇది ఒక తక్కువ బడ్జెట్ లో ఎక్కువ సినిమా ఎలా తీయాలో ఇది ఒక అకాడమిక్ గా నేను చెప్తున్నా. నేను 100% చెప్తున్నా అన్న, రా నువ్వు రా. నువ్వు ఎంత ముద్దుగా వైడ్గా ఉన్నావో సినిమా ఫ్యామిలీగా పిల్లలు, చిన్నపిల్లలు, ముసలోళ్ళు, ఇంట్లో పండుకునే ముసలోళ్ళు అందరూ వచ్చి సినిమా చూడరు అన్న. ఇది అందరు చూసుకోవాలి. ఎందుకంటే మన ఇంట్లో మీ అమ్మమ్మలు చిన్నలు ఉంటారు, వాళ్ళ బీపీ షుగర్ ఉంటుంది. ఇప్పుడు ఈ 6 రూపాయలు మనం తినే ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్ కాదు, మొత్తం మందుల ఫుడ్ తింటున్నాం మనం. దయచేసి మన అమ్మ నాన్నలను ముసలోళ్ళని చూపించండి ఇది. ఎందుకంటే కొంతసేపు నవ్వుకొని ఎందుకంటే మీ ఫ్రెండ్స్తో నువ్వు చెట్లలో అక్కడ ఏ ఊరన్నా మీది? విజయవాడ. మన పల్లెటూరు ఉంటుంది కదా, మన దోస్తాన్లా కాలేజీలో ఎట్లా వేసుకుంటాం కాలిపిల్లి డైలాగులు, ఆ డైలాగులు ఉంటుంది అన్న. ఒక్కసారి నువ్వు కూడా చూడు, ఓటీటీ అయినా చూడు, కనీసం కొద్దిగా నవ్వి చూస్తావు. చిన్న ఇంకోటి ఏంటంటే ఏమిటి మీ టీవీ పేరు తెలియదు ఏమిటి? జైత్ర టీవీ ప్రేక్షకులు ఈయన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి. ఎందుకంటే ఆయన కష్టపడి కొంతమంది మీడియా వాళ్ళకు పబ్లిసిటీ చెప్తుండ్రు కాబట్టి దయచేసి ఈ ఛానల్ని సపోర్ట్ చేయాల్సింది కోరుకుంటా. ఇంకో గాయస్, తెలుగు ఈ సినిమా ప్రొడ్యూసర్లారా తక్కువ బడ్జెట్లో ఎక్కువ సినిమా ఎట్లా ఎక్కువ మనీ ఎట్లా సంపాదించాలో మ్యాడ్ సినిమా, కోటి సినిమా చూసి నేర్చుకోవాలని ఫైనల్గా ఇస్తున్నా. దీని రేటింగ్ మాత్రం 3.5. క్యారెక్టర్ కానీ హీరో క్యారెక్టర్స్ కానీ చాలా మ్యాడ్ అనిపించింది సినిమా. ఎప్పటివరకు అయితే ఏది మనకు మ్యాడ్ 1 ఎలా ఉందో మ్యాడ్ 2 కూడా అదే రీతిలో ఉంది. కాకపోతే అందులో హీరోయిన్స్ ఉన్నారు, ఇందులో హీరోయిన్స్ లేరు, అంతే తేడా. బట్ ఇందులో కూడా మీకు హీరోయిన్స్ వస్తారు, గ్లామర్ ఉంది. అండ్ గోవా ఎపిసోడ్ చాలా బాగుంది. లడ్డు గాని పెళ్లి ఎపిసోడ్ కూడా చాలా బాగుంది. లడ్డు గాని పెళ్లి సాంగ్ చాలా బాగుంది. స్వాతిరెడ్డి సాంగ్ హైలైట్ అనిపించింది. ప్రియాంక ప్రతి ఒక్క సినిమాలో చేసిన ప్రతి ఒక్కరికి మంచి క్యారెక్టర్లు ఉన్నాయి. కొన్ని అనుదీప్ కామియా బాగుంది. అలాగే సునీల్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించింది. ఆయన ఒక నెగిటివ్ రోలే కానీ ఒకసారి భయపెడతా అనుకుంటాడు కానీ భయపెట్టలేకపోతాడు హీరోయిన్స్ని. సో అది కామెడీగా తీశాడు, చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్క హీరో ఎంట్రీ కూడా చాలా బాగా అనిపించాయి. ఇంకా హైలైట్స్ చెప్పాలనుకోవాలంటే కామెడీ అండి. ఫస్ట్ ఇందులో చాలా బాగా అనిపించింది, ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు సినిమా. సో చాలా బాగా అనిపించింది. నా రేటింగ్ వచ్చేసి 3.25కి. సో స్వాతిరెడ్డి సాంగ్ అలాగే లడ్డు గాని పెళ్లి, ఈ 2 సాంగ్ అస్సలు మిస్ అవ్వకండి. ఒక మాస్ వైబ్ లాగా అనిపిస్తుంది మీకు. చాలా బాగుంది సినిమా. నారీనదన్ ఎంట్రీ చాలా బాగా అనిపించింది. ఎమోషన్స్ ఏమన్నా డౌన్ అయ్యాయి ఈ సినిమాకి? ఏం అవ్వలేవండి. ఎస్పెషల్ ఏమన్నా ఎట్లా అనుకున్నాం అట్లా ఉంది సినిమా. కామెడీ, ఫుల్ కామెడీ, సాంగ్స్ కూడా బాగున్నాయి, డైలాగ్ కానీ బాగున్నాయి. 1 కన్నా ఇది 2 ఎక్కువ సంపాదిస్తుంది అనిపిస్తుంది. బ్లాక్ బస్టర్ కంపల్సరీ. ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ ఏమాత్రం తీసుకోలేదా? దీనికన్నా ఇంకా 1 కన్నానే 2 బాగుంది. ఇంకా ఫుల్ కామెడీ ఇందులో, చాలా కామెడీ బాగుంది, చాలా సాంగ్స్ బాగున్నాయి. సినిమా బ్లాక్ బస్టర్ అండి ఖచ్చితంగా. కామెడీ సాంగ్స్, డైలాగ్స్లో మ్యాడ్ 1 కన్నా మ్యాడ్ స్క్వాడ్లో ఎక్కువ కామెడీ ఉంది. అందరి పర్ఫార్మెన్స్ బాగుంది. సేమ్ స్టోరీ ఏం లేదు, కామెడీ అంతే. మంచి ఒక మెసేజ్ ఉంది. మన తప్పు పనులు చేయొద్దు, డ్రగ్స్లు అవి అమ్మితే జైలు శిక్ష అని మంచి స్టోరీ. ల్యాగ్ ఏం లేదండి, చాలా బాగుంది. ఎక్కడ బోర్ కొట్టలేదు. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో కానీ. ఫ్యామిలీతో కోసం కూడా చూడొచ్చు. అడల్ట్ కామెడీ ఏం లేదు, డైలాగ్ బాగున్నాయి. లడ్డు గాని యాక్టింగ్ బాగుంది. చాలా బాగుంది, చాలా ఫన్ఫుల్గా ఉంది. లేదు చాలా ఫన్నీగా ఉంది, చాలా బాగుంది. లడ్డు అండ్ డీడీ ఫ్యామిలీతో చూసి మంచి కడుపు నుండి నవ్వుకోవచ్చు సినిమా. ఫస్ట్ నుంచి లాస్ట్ చూసా దానికంటే బాగుంది. డీజే టిల్లు కంటే బాగుంది. చాలా బాగుంది, చాలా ఫన్నీగా చూపించారు.
నాకైతే హార్ట్ఫుల్గా నచ్చింది. ఎలా ఉంది సినిమా బాగుందన్న. ఓకే అంటే ఎక్కడన్నా ల్యాగ్ ఏమైనా ఉందా లేకపోతే అన్న ల్యాగ్ అంటే ఇంటర్వెల్ సీన్ వచ్చే వరకు కొంచెం ల్యాగ్ లైట్గా, అంటే మరీ అంత ఏం కాదు, లైట్గా ల్యాగ్ అనిపిస్తుంది. సినిమా మొత్తం చూస్తే మాత్రం సూపర్ ఇచ్చేట్టు 4.5 రేటింగ్ అలా ఇవ్వచ్చా. కంప్లీట్గా అవుట్ అండ్ అవుట్ అడల్ట్ కామెడీనా లేదా ఫ్యామిలీతో కూర్చొని కూడా చూడొచ్చా? ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేయొచ్చు అన్న, ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేయొచ్చు. అంటే మరీ అంత అడల్ట్ కలెంట్లకు అయితే లేదు, మంచిగా ఫ్యామిలీతో వెళ్ళి వీకెండ్ ఎంజాయ్ చేయాల్సిన మూవీ అది. ఎవరి కామెడీ బాగా నచ్చింది మీకు? నాకు లడ్డు కామెడీ మంచిగా నచ్చింది అన్న. సినిమా మొత్తంలో లడ్డు నచ్చింది. ఇంకా మన లైలా లాస్ట్లో ఆమె ఇచ్చి పడేసింది హీరోయిన్, మన ట్యాక్సీ వాళ్ళ హీరోయిన్, మంచిగా నచ్చింది. అంటే టికెట్ డబ్బులకి న్యాయం చేస్తా ఈ సినిమా? టికెట్ డబ్బులు కంటే ఎంజాయ్ చేయొచ్చు, కొంచెం పెరిగినాయి టికెట్, అంటే అంతకుముందు లాగా తక్కువ లేదు కదా, పర్వాలేదు. ఫ్యామిలీ పరంగా అయితే వీకెండ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. మీ డబ్బులు అయితే వేస్ట్ కావు, డబ్బులు అయితే వేస్ట్ కావు, అది 100% డబ్బులు అయితే వేస్ట్ కావు. తమన్ అనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మా సూపర్ ఉంది. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. నాకు సినిమాలో నచ్చిందంటే అదే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ ఉంది, సాంగ్స్ మంచిగా ఉన్నాయి, కామెడీ మంచిగా ఉంది. అంటే ఆ మ్యాడ్ కన్నా ఈ మ్యాడ్ ఇంకా బాగుందా? బాగానే ఉందన్న. ఆ మ్యాడ్ కన్నా ఈ మ్యాడ్ బాగుంటేనే కదా చూసేది. ఆ మ్యాడ్ కన్నా ఈ మ్యాడ్ ఇంకా సూపర్ ఉంది. దీని మ్యాడ్ 3 కూడా ఉందంట, అది ఎట్లుంటుందో చెప్పలేము. ఓకే, మ్యాడ్ క్యూబా లేకపోతే మ్యాడ్ 3 అని ఉంటుంది, 3 అని పడుతుంది టైటిల్. ఇది స్క్వేర్ ఉంది కదా, అలా క్యూబ్ క్యూబ్ అని ఏం పడలేదు, 3 అని పడుతుంది, మ్యాడ్ 3 అని.